కలిగి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. నీ మాటల చేత మేము నడిపించబడుటకు సహాయం చేయండి. నీ వాక్యము చేత మా జీవితాలను చక్కదిద్దుకోవడానికి సహాయం చేయండి. పైన ఆకాశమందు మహత్కార్యాలు, భూమి మీద సూచక్రియలు ఎన్నో జరుగుతున్నాయి అయ్యా. ఇవన్నీ జరుగుతూ ఉండగా మనుష్య కుమారుడు సమీపముగా వస్తున్నాడని, ఆయన దగ్గరకు వచ్చాడని, ఆయన రాకడ సమీపిస్తుందని గుర్తించి ప్రతి మనిషి తన ప్రవర్తనలో గొప్ప మార్పు తెచ్చుకోవడానికి సహాయం చేయాలి. భయం లేకుండా జీవిస్తుంటే ఓ దేవా, భయపడుటకు వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిరుగుటకు సహాయం చేయండి. నువ్వు కనికరించేయాలి ఓ దేవా. నీ ప్రేమను త్రోసివేసుకోకుండా సహాయం చేయనైనా మీకు స్తోత్రాలు అయ్యా. సూచక్రియలను ఆనాడు వారు అడుగుతూ వచ్చారు. యోనా సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ మీకు చేయబడదని చెప్పారు. ప్రభువా, మా కొరకై నువ్వు చేసిన సూచక క్రియ, శిలువలో చనిపోయి మా పాపముల కొరకు సమాధి చేయబడి తిరిగి లేచి పునరుత్థానుడవై పరలోకమందు తండ్రి సముఖములో విజ్ఞాపన చేయుచున్నావు ప్రభువా. ఈ సూచక్రియ మా జీవిత కాలం అంతటికి సరిపోతుంది. ఈ సూచక్రియ చేత ఈ భూమి మీద బ్రతుకు దినములన్నీ మా ప్రభు పరలోకంలో ఉన్నాడని, మా కొరకై తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడని, మా కొరకై తిరిగి రాబోతున్నాడని ఇటు విశ్వాసంతో కనిపెట్టుకుని ఎదురు చూడడానికి సహాయపడుతున్నందుకు మీ స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. వాళ్ళ అవసరాలు అక్కర్లు ఏవైతున్నాయో నాయన, నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు వాళ్ళ అవసరాలను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సమస్యను తొలగించుకునే శక్తిని, ప్రార్థన బలమును వాళ్ళకు దయచేయండి. అలాగూ ప్రతి కుటుంబాన్ని మరి దీవించండి. మరి చదువుకునే బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి నైనా. మంచి చదువును, దైవభక్తిని బిడ్డలకిచ్చి ఆశీర్వదించండి. అలాగే నాయన, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. యేసు ప్రభునందు మంచి కార్యములను జరిగించి మీ చిత్తానుసారముగా వాళ్ళకు చేసి మీరు మహిమ పొందండి నైనా. నీ స్తోత్రాలు. వాళ్ళను ఆశీర్వదించండి. అలాగే తండ్రి, వివాహాలై బిడ్డలు లేని వాళ్ళు ఉంటున్నారు. ఓ తండ్రి, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మంచి విశ్వాసం నాయన, మంచి బిడ్డలను పొందుకునే శక్తిని నాయన ప్రతి బిడ్డకు దయచేయండి. ఆనాడు అన్న తన హృదయమును కుమ్మరించినట్లు నాయన, వారు తమ హృదయములను నీ సన్నిధిలో కుమ్మరించి నీ వద్ద నుంచి మంచి ఫలాలు పొందుకునేటట్లు ఆశీర్వదించండి. కుటుంబ సమస్యలు, తప్పులతో బాధపడుతున్న వాళ్ళకు మీరు తండ్రి విడుదల పొందుకునేటువంటి అవకాశాలు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. రోగంతో, వ్యాధులతో ఉంటే ప్రభువు పేరిట మంచి ప్రార్థన చేసి మంచి స్వస్థతను పొందుకునే కృపను దయచేయండి. మెట్టుకు సంఘంలో భారమును, బాధ్యత కలిగిన కుటుంబాలను ఆశీర్వదించండి. సంఘక్షేమం కొరకై ప్రయాసపడుతున్న సాకారులైన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే ప్రేమ విందు కార్యక్రమాన్ని బలపరుస్తూ సహకరిస్తున్న కుటుంబాలను, బిడ్డలను, వాళ్ళ చేతి పనులను మీరు ఆశీర్వదించి ప్రతిఫలాలు దయచేసి మహిమ పొందమని నైనా. మరలా మేమందరం సమకూర్చబడి మీరు అక్కడకు మీ మహిమ కొరకు ఎదురు చూస్తున్నట్లు, అంతవరకు మేమందరం నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకున్నట్లు ప్రతి బిడ్డకును నీ కృపా సన్నిధిని తోడుగా ఉంచమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తూ తెచ్చి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, యేసు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము చేరి వచ్చిన మనకు సర్వలోకములో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రభునామంలో